నేను భావిస్తా ఉన్నాను. ఓకే, సో చెప్పండి సార్. ఇప్పుడు ట్యూన్ ఫస్ట్ ఆ ట్యూన్ కట్టింది అందశ్రీ, ప్రజల్లోకి తీసుకెళ్లింది కూడా అందశ్రీ. ఇప్పుడు కీరవాన్ వచ్చినా ఇంకోరు వచ్చినా ట్యూన్ అయితే మార్చలేరు కదా. మారిస్తే వందే మాత్రం గేయాన్ని స్వరం మార్చి రెహమాన్ పాడినట్టుగా ఈ కాలంలో అయితే పాడలేరు. ఎందుకంటే ఈ తరం ఇంకా బతికింది. జయ జయ తెలంగాణను ఉద్యమ గీతంగా వీధులలో వాడుకొని ధూమ్ధాంలో వాడుకున్న జనాలు ఇంకా బతికే ఉన్నారు. ఓ 2-3 జనరేషన్లు పోతే తప్ప ట్యూన్ మారిస్తే యాక్సెప్టెన్స్ రాదు. ఇప్పుడు ఆ కీరవాన్ వచ్చి కొత్తగా చేసేది ఏముంటది దానికి? కీరవాన్ పేరు యాడ్ అయితే తప్ప ఆ ట్యూన్ కట్టిన అదే ట్యూన్ లో అదే బాణీలో పాడితేనే ఆ పాటకు జనం స్పందిస్తారు. కాబట్టి అనవసరంగా బేస్జాలకు పోకుండా ఆ కీరవాణి పేరు అవసరమా తెలంగాణ పాటకు? ఎందుకంటే ఆల్రెడీ ఆ పాటే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున ఉన్నది తెలంగాణ ప్రజల మనసుల్లో. కీరవాణి పేరు పెట్టడం వల్ల అదేమన్నా చంద్రమండలం మీద పోతుందా? కాబట్టి ఆ బేస్జాలకు పోకుండా విడ్రా చేసుకోవాలనేది నేను కోరుతున్నాను. ఓకే, సో ప్రేమరాజ్ గారు, వందే మాత్ర గీతం కూడా రెహమాన్తో చేసిన కానీ దాన్ని ఎవరు ఓన్ చేసుకోవాలి, మళ్ళీ పాత వెర్షనే పాడుకుంటున్నారు అన్నారు. మనం అందరం దాన్నే పాడుకోవట్లేదు మనం. అది వినటానికి ఏదో కాస్త వినవదిలేసాం తప్ప మళ్ళీ పాత ట్యూనే పాడుకుంటున్నాం మనం. దానికి వచ్చినంత అది దాన్ని ఓన్ చేసుకున్నంత దీన్ని చేసుకోలేరు. అట్లాగే అన్నట్టుగా ట్యూన్ ఎవరు మార్చరు. అసలు వాస్తవంగా చెప్పాలంటే సోదరుడికి తెలుసు, స్వరకర్తే సంగీత దర్శకుడు. అతను ఆల్రెడీ దానికి స్వరం ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వరం నువ్వు చేసేది ఏముంటది? నీకు కావాల్సింది ఆర్కెస్ట్రా మాత్రమే. దానికోసం ఎవరో ఎక్కడి నుంచో దిగి రావాల్సిన అవసరం లేదండి. ఓకే, సో ప్రకాష్ గారు, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు చెప్పినట్టు టీఎస్ ని టీజీ చేస్తుంది. సో ఇలా చిహ్నం మారుస్తుంది ఇప్పుడు. సో ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మార్చకూడదని అంటున్నాను నేను. ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిన వాటిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా పేరు ప్రకాష్ అమ్మ, నేను పేరు మార్చుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? మళ్ళీ నా బ్రాండ్, నేను ఒక బ్రాండ్ కదా ఇది. ఆ బ్రాండ్ మళ్ళీ ఇప్పుడు మీరు జీ తెలుగు న్యూస్ మీది మీరు బ్రాండ్ చేంజ్ చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలు కావాలి మళ్ళీ ఆ బ్రాండ్ రావడానికి? ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టాలి? ఇవన్నీ నామవాచకాలు, ఇవన్నీ ప్రజల హృదయాల్లో మిగిలిన గుర్తులు, చారిత్రక వారసత్వంగా మనకు వచ్చినాయి. తప్పకుండా వాటిని గౌరవించాలి తప్ప వాటిని తిరస్కరించడం గానీ మార్చడం గానీ కరెక్ట్ కాదు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే వీటి మీద పోకుండా విధానాల మీద ప్రజలకు ఇంకా మెరుగైన పాలన అందించే విధంగా ఆలోచించాలి తప్ప వీటి మీద పోవద్దు అనేది నా కోరిక. అసెంబ్లీలో కూడా ఇది ప్రస్తావన వచ్చిందమ్మా. ఈ చీనాలు మార్చిన హరీష్ రావు గారు ఆనాడు ఉన్న అక్కడ అసెంబ్లీలో ఉన్న ఈవెన్ కడియం శ్రీహర్ గారు కూడా అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. వీళ్ళు మాట్లాడారు దాని మీద, ఇవన్నీ మార్చకూడదు, అవసరం లేదు అని. కానీ రేవంత్ రెడ్డి గారు తన వ్యక్తిగత ముద్ర కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తున్నది. ఆయన అట్లా ప్రయత్నం చేయదలుచుకుంటే యాదగిరిగుట్ట కేసీఆర్ కట్టాడు కదా, భద్రాచలంలో రామాలయాన్ని అద్భుతంగా డెవలప్ చేయొచ్చు, లేకుంటే వేములవాడని చేయొచ్చు. ఏది ఉన్నా లేకున్నా మిగిలేదు అవేనమ్మా. ఇవన్నీ ఏం మిగిలవు. వీళ్ళు కట్టించిన గుళ్ళు గోపురాలే రాబోయే తరాలకు ఇది ఫలానా. వీడు తిరుపతి పోతే తిరుపతిలో చెప్తుంటారు, శ్రీకృష్ణదేవరాయలు గారు దీన్ని అంతా పునర్నిర్మించాడని చెప్తారు. మిగిలేటి మళ్ళగా గుళ్ళే. ఈ ప్రాజెక్టులు కూడా 100 సంవత్సరాల తర్వాత ఉంటాయో తెలియదు. కానీ అట్లా రేవంత్ రెడ్డి గారు కనుక చిరస్థాయిగా ఎప్పటికి ఉండాలనుకుంటే ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. వేములవాడ ఉంది, తర్వాత అక్కడ భద్రాచలం ఉంది. అవి ఏమైనా చేసుకుంటే మంచిది. కానీ ఎందుకు ఇవన్నీ? ఈ పాట గురించి మాట్లాడే సందర్భం నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా, కానీ ఇంతకుముందు శ్రావణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే ఇప్పుడు ఈ పాట విషయంలో ఆయన ఈ ప్రజల భావోద్వేగాల్ని, కళాకారుల ఎమోషన్స్ని ఆయన పట్టించుకోకపోతే ఏమొస్తాయి ఫైనల్గా అంటే, ఉద్యమంలో లేవు గనక నీకు అది తెలియదు ఆ ఎమోషన్ అంటారు. మళ్ళీ రాజకీయాలు వస్తాయి, ఎందుకు నువ్వు అట్లా అనిపించుకోవడం నీకు ఇష్టమా, అవసరమా నీకు అంటే? ఇప్పుడిప్పుడే అది కొంచెం మర్చిపోయే పరిస్థితులలో నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ నీ గతాన్ని ఎందుకు తవ్వుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అది కూడా ఆయనకు కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఆ నిర్ణయం ఏదో మార్చుకుంటే సరిపోతుందండి. నమస్తే దేశపతి రెడ్డి.